దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 18-19 వచనాలను ఒకసారి ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18-19 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. ఇక్కడ మోషే దేవుణ్ణి అడగటాన్ని లేదా దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 18వ వచనంలో మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? దయచేసి నీ మహిమను నాకు చూపమని. మోషేనేమో మరి దేవుని యొక్క మహిమను చూపమంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి మరి ఆ యొక్క అరణ్యము ద్వారా కనాను వైపు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో జరిగినటువంటి మరి సంఘటన ఇది. మోషే దేవుణ్ణి నీ మహిమను కనపరచమంటే దేవుడు ఏమంటున్నాడు? నా మహిమను కాదు, నా మంచితనాన్ని చూపుతాను అంటున్నాడు. దేవుణ్ణి షో యువర్ గ్లోరీనెస్ అని మోషే అడుగుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే ఐ విల్ షో మై గుడ్నెస్, నా యొక్క మంచితనాన్ని నీకు చూపుతాను అంటున్నాడు. ఈ యొక్క సువార్త కూడికలో భాగంగా మరి ఈరోజు దేవుని యొక్క మంచితనాన్ని గురించి దేవుని వాక్యము ద్వారా మనం ఒక్కసారి దేవుని యొక్క మంచితనాన్ని గురించి తెలుసుకోవటానికి మరి మనం సిద్ధపరచుకుందాం. మరి ఈ యొక్క మంచితనము, దేవుని యొక్క మంచితనమును గురించి ఆలోచించటానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఆయన శరీరధారికి లోకంలోనికి వచ్చి సువార్త అనేటువంటి దానిని లోకానికి ప్రకటిస్తూ వచ్చారు. సువార్త అనగా మంచి వార్త, మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి వార్త, మన యొక్క జీవితాలకు క్షేమాన్ని కలిగించేటువంటి వార్త, మనకు ఉన్నటువంటి పాపమును కొట్టివేసేటువంటి వార్త, మనం పొందబోయేటువంటి శిక్ష నుంచి, తీర్పు నుండి మనల్ని తప్పించేటువంటి వార్త. ఆ యొక్క సువార్తను ప్రకటించటానికే ప్రభువైన యేసు పరలోకంలో నుండి దిగి వచ్చాడు. దేవుని యొక్క మంచితనమును గురించి తెలియచేసేటువంటిదే ఈ పరిశుద్ధ గ్రంథం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు ఉన్న 66 పుస్తకాలు అన్నీ కూడా ఏమి తెలియచేస్తాయి అంటే దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనకి తెలియచేస్తూ ఉంటాయి. మరి దేవుని యొక్క మంచితనాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలలో ఒక ఉపమానాన్ని మనం మరి ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి క్లుప్తంగా ధ్యానం చేసి దాని ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనం తెలుసుకొని ఆ మంచితనము, ఆ మంచి వార్తను బట్టి దేవుని స్తుతించే వారంగా, దేవుని హత్తుకునేటువంటి వారంగా, దేవునికి మరి నమ్మకమైనటువంటి వారుగా జీవించటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మరి మంచితనము అంటే అర్థమై ఉంటే ఒక వ్యక్తి మంచివాడు అని ఎప్పుడు చెప్తాం? ఒక వ్యక్తిని చూడంగానే మంచివాడు అంటామా? ఒక వ్యక్తిని చూడగానే అతడు మంచివాడో చెడ్డవాడో చెప్పగలిగినటువంటి సామర్థ్యమో దేవునికి తప్ప మరొకరికి లేదు. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తాం, కానీ దేవుడు అంతరంగాలను చూస్తాడు. దేవుడు హృదయాలను చూసేటువంటి వాడు కాబట్టి వ్యక్తిని చూడకుండానే ఆయన చెప్పగలడు ఇతడు మంచివాడో చెడ్డవాడో. అయితే మనము ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి మంచివాడు అని మనం అలాగూ చెప్పగలమా? అలాగూ చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు, హృదయాలను చూడగలిగినటువంటి మరి ఆ యొక్క దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప లక్షణాన్ని కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరును కూడా లేనే లేరు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? ఒక వ్యక్తి మంచివాడు అని ఎప్పుడు మనం చెప్పగలుగుతాము అంటే ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలను బట్టి. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుని యొక్క మంచితనాన్ని మనకు చూపించటానికే ఆయన పరలోకంలో నుండి దిగి వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో బోధించటానికి ప్రభువైన యేసుక్రీస్తు అనేకమైనటువంటి ఉపమానాలను ఆనాటి సమాజానికి తెలియచేయటం జరిగింది. ఈరోజు అదే ఉపమానాల ద్వారా
దేవుని యొక్క మంచితనాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుని యొక్క మంచితనము మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుని యొక్క గుణలక్షణాలలో తెలుస్తుంది. దేవునిలో మంచితనము తప్ప చెడుతనమునకు ఏమాత్రము స్థలము లేదు. కీర్తనాకారుడు అంటాడు 92వ కీర్తనలో, ఆయనలో ఏ చెడుతనము కూడా లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు మరి చిగురించెదురు అనేటువంటి మాటను కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నొందురు. దేవునిలో చెడుతనం లేదు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేనే లేదు. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి మంచితనము మనము ఈరోజు కొన్ని విషయాలను, దేవుని యొక్క మంచితనాన్ని గురించి కొన్ని విషయాలను మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానము ద్వారా మనం అందరము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి యొక్క మంచితనాన్ని గురించి తెలుసుకున్నట్టు కొరకు లోకారాసిన సువార్త 15వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఆధారం చేసుకుందాం. ఈ మరి యొక్క అధ్యాయం బాగా అందరికీ పరిచయమైనటువంటిదే. ఈ యొక్క అధ్యాయము మరి దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, అంటే బైబిల్ గురించి తెలియనటువంటి వారికి, బైబిల్ చదవనటువంటి వారికి కూడా ఇది బాగా పరిచయమైనటువంటి మరి ఉపమానం. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానాలు 3 ఉన్నాయి. ఒకటి మరి తప్పిపోయినటువంటి గొర్రె, రెండవది నాణాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ, మూడవదిగా తండ్రి ఇంటిలో నుండి ఉద్దేశపూర్వకంగా మరి తండ్రిని విడిచి లోకానికి వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు. మరి మొట్టమొదటి ఉపమానంలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినటువంటి ఆ గొర్రె నిమిత్తము 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి ఆ గొర్రెను వెదికినటువంటి ఆ గొర్రె దొరికినటువంటి దానిని బట్టి అతడు సంతోషించి ఆ సంతోషాన్ని తన పొరుగువారితో అతడు పంచుకుంటూ ఉన్నాడు. రెండవ ఉపమానంలో మనం చూసినప్పుడు ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉంటే ఆ వెండి నాణాల్లో మరి ఒక వెండి నాణం పోగొట్టుకున్నప్పుడు దానిని ఆమె శ్రద్ధగా ఊడ్చి వెదికి ఆ యొక్క నాణము దొరికినప్పుడు ఆమె సంతోషపడే ఆ సంతోషాన్ని ఆమె యొక్క మరి పొరుగు వారితో కూడా ఆమె పంచుకుంటాన్ని రెండవ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. మరి మూడవ ఉపమానంలో చూసినప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు. చిన్న కుమారుడు మరి తండ్రిలో నుంచి తనకు రావాల్సిన ఆస్తిని అంతటినీ కూడా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయి తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని అంతటిని కూడా పాడు చేసి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని చేర్చుకుని అతన్ని బట్టి మరి తండ్రి ఆనందించటం, ఆ యొక్క సంతోషాన్ని ఆ ఇంటి వారందరితో, తన పని వారందరితో కూడా పంచుకుంటాన్ని ఈ యొక్క 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 ఉపమానాల యొక్క భావం ఒక్కటే. ఏమిటి ఆ భావం అంటే ఆనందించటం, ఆనందాన్ని పంచుకోవటం. దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఆనందాన్ని పరలోకములో దేవదూతలతో ఆయన పంచుకుంటూ ఉన్నాడు. దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు అంటే ఒక వ్యక్తి, ఒక పాపి తన పాపమును విడుదల పొందటం, తన పాపమును ఒప్పుకొని ఆ పాపముల నుంచి అతడు విడుదల పొంది దేవుడిచ్చే రక్షణను పొందినప్పుడు, మారు మనసు పొందినటువంటి ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆనందించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎంతగా ఆనందిస్తాడు అంటే ఆయన ఆ ఆనందాన్ని తనతో పాటు ఉన్నటువంటి దేవదూతలతో కూడా పంచుకుంటానికి గొప్ప విందును జరిగిస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని దేవుడు ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 3 ఉపమానాలలో ఉన్నటువంటి భావం ఏమిటి అంటే పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవటంలో ఉన్న ఆనందం, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని పంచుకోవటం. మరి ఇక్కడ చిన్న కుమారుని గురించినటువంటి సంగతులు, పెద్ద కుమారుని గురించినటువంటి సంగతులు 2 కూడా ఇక్కడ మనకి తెలియచేయబడ్డాయి. మరి చిన్న కుమారుడు గురించినటువంటి సంగతులు చూసినప్పుడు చిన్న కుమారుడు తండ్రిని విడిచి లోకానికి వెళ్ళిపోయాడు. లోకంలో దుర్వ్యాపారం చేత సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆకలితో అలమటిస్తూ, ఆకలితో మరి ఆహారము దొరకక, ఆకలిని తీర్చుకోవడానికి ఆహారము దొరకక బుద్ధి వచ్చిన వాడే తండ్రి ఇంటికి వచ్చాడు.
తండ్రి ఇంటికి వచ్చి తన బుద్ధిని తను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి తండ్రి ఇంటికి వెళుతూ అనుకుంటూ ఉన్నాడు. ఏమని అనుకుంటున్నాడు? తండ్రి, నీకును పరలోకమునకు నేను విరోధముగా పాపము చేసి ఇక నీ కుమారుడని అనిపించుటకు నాకు యోగ్యత లేదు, కాబట్టి నీ ఇంటిలో ఒక పనివాడిగా చేర్చుకొనమని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాప హృదయముతో తిరిగి వస్తున్నాడు. అతడు హృదయంలో అనుకుంటున్నాడు, కానీ బాహ్యముగా ఎక్కడా కూడా ఆ మాటలు చెప్పినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడదు. మరి ఏం జరిగిందండి? ఆ యొక్క చిన్న కుమారుడు తిరిగి వస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏం చేశాడు? అతడు దూరంగా ఉండగానే అతని మీద కనికరపడ్డాడు. పరలోకమందున్న దేవుడు తన మంచితనమంతయు కూడా నేను మీకు కనపరుస్తాను. మోషేతో చెప్పినటువంటి మాట, ప్రభువా నీ మహిమను కనపరచు అంటే, నా మహిమ కాదు, నా మంచితనాన్ని చూపిస్తాను. ఒకవేళ దేవుని యొక్క మహిమను మనం చూడాలనుకుంటే, మోషే దేవుని యొక్క మహిమను చూశాడు. దేవుని మహిమను చూడటం వల్ల మోషేకి మాత్రమే అది ఆనందం, మోషేకి మాత్రమే అది ఆశీర్వాదం. కానీ దేవుని మంచితనము ఒక మోషేకి మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. దేవుని యొక్క మంచితనములో ఉన్నటువంటి ఒక గుణ లక్షణము ఏమిటంటే, దేవుడు కరుణా సంపన్నుడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతడు, ఎందుకు పాపం చేశావు, ఎందుకు నా ఇంటిని విడిచిపెట్టావు, ఎక్కడ తిరిగావు, ఏమి తిరిగావు, ఎలా పాడు చేశావు అనేటువంటిది ఏమీ అడగట్లేదు. అతడు వచ్చి మరి ఆ రీతిగా తన హృదయంలో అనుకున్నటువంటి రీతిగా ఆ తండ్రి దగ్గరికి వచ్చి తన నోరు తెరిచి తన స్థితిని చెప్పక మునిపే అంతరంగాలను ఎరిగిన దేవుడు, హృదయములను ఎరిగినటువంటి దేవుడు అతని యొక్క హృదయ స్థితిని గమనించి, అతనిలో ఉన్నటువంటి పశ్చాత్తాపమును గమనించి అతని మీద కనికరపడ్డాడు. ఇది దేవుని యొక్క మంచితనాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది. దేవుని యొక్క మంచితనంలో ఉన్నటువంటి ఒక గుణలక్షణం ఏమిటంటే, దేవుడు కరుణా సంపన్నుడు. ఆనాడు ఆ తప్పిపోయిన కుమారుడి మీదే కాదు, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి కరుణను చూపిస్తూ ఉన్నాడు. మనము మన అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా, ఉగ్రతకు పాత్రులమై ఉండగా, శిక్షకు పాత్రులమై ఉండగా, ఉగ్రతను చూపించవలసిన దేవుడు ఏం చూపించాడు? ఉగ్రతను చూపించలేదు. ఏం చూపించాడు? మన పట్ల కరుణను చూపించాడు. ఆయన కరుణా సంపన్నుడు కనుక ఆ కరుణను చూపించి ఆ యొక్క ఉగ్రతను ఆయన మన మీద కుమ్మరించక, ఆ ఉగ్రతను తన కుమారుడి మీద కుమ్మరించి మనకేం చూపాడు? మహాప్రేమను చూపాడు. దేవుని యొక్క మంచితనంలో ఉన్నటువంటి గుణలక్షణము ఏమిటి అంటే, దేవుడు కరుణా సంపన్నుడు. మరి అదే సమయంలో మానవుని యొక్క స్వభావం కూడా ఇక్కడ తెలియచేయబడుతుంది. ఈ అధ్యాయము దేవుని యొక్క మంచితనాన్ని తెలియచేస్తుంది, అదే రీతిగా మానవుని యొక్క చెడ్డ స్వభావాన్ని కూడా ఈ యొక్క అధ్యాయం మనకు తెలియచేస్తుంది. మరి ఆ యొక్క పెద్ద కుమారుడు ఆ యొక్క తండ్రి ఇంటిలో విందు జరుగుతున్నటువంటి సమయంలో అతడు ఆ యొక్క బయట నుంచి అతడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆ పెద్ద కుమారుడు అక్కడ ఉన్నటువంటి పనివారిని పిలిచి, ఏమిటి ఈ ఆనందం, ఏమిటి ఈ యొక్క విందు వినోదాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆ యొక్క దాసుడు ఏమని చెప్పాడు? నీ యొక్క తమ్ముడు తిరిగి వచ్చాడు. తప్పిపోయిన నీ యొక్క తమ్ముడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చటాన్ని బట్టి నీ యొక్క తండ్రి గొప్ప విందును ఏర్పాటు చేశాడు అనగానే పెద్ద కుమారుడు ఏం చేశాడండి? అతడు కోపపడి అని రాయబడి ఉన్నది. కోపపడి ఆ యొక్క తిరిగి వచ్చినటువంటి కుమారుడు పట్ల, పశ్చాత్తాపడుతున్న కుమారుడు పట్ల దేవుని యొక్క స్వభావం కనికరముతో ఉంటే, మానవుని యొక్క స్వభావము కోపముతో ఉంటుంది. తండ్రి కనికరపడుతూ ఉన్నాడు, పెద్ద కుమారుడు కోపపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మంచితనము కనికరమైతే, మానవుని యొక్క స్వభావం ఎటువంటిది అంటే, అది దేవుని యొక్క మంచితనాన్ని ఆస్వాదించే, దేవుని యొక్క మంచితనాన్ని స్వీకరించే హృదయం కాదు. అతడు కోపడుతూ ఉన్నాడు. ఎందుకు కోపడుతున్నాడు? ఎందుకు కోపడుతున్నాడు? నీ యొక్క చిన్న కుమారుడు నీ మీద తిరుగుబాటు చేశాడు. నీ యొక్క ఆస్తిలో భాగాన్ని తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. నీ యొక్క ఆస్తిని అంతటినీ కూడా వేశ్యలతో తిని పాడు చేశాడు, దుర్వ్యాపారం చేశాడు, నీకున్న మంచి పేరును చెడగొట్టాడు. ఇప్పుడు ఆ సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత తినటానికి తిండి లేక ఆకలితో చచ్చిపోతానేమన్న భయముతో నీ దగ్గరికి తిరిగి వస్తే, ఆ రీతిగా తిరిగి వచ్చినటువంటి నీకు చిన్న కుమారుడికి నువ్వు వెంటనే చేర్చుకున్నావు, అతని మీద కనికరపడ్డావు, అతన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నావు. ఈ నా కుమారుడు చనిపోయిన తిరిగి బ్రతికెను అని చెప్తూ ఉన్నావు.
అంత మాత్రమే కాదు, ఆ ఆనందాన్ని మరి ఊరంతటికీ కూడా పండగలాగా నీ ఇంట్లో గొప్ప విందును చేసి అనేకులను నీవు సంతోషపరుస్తున్నావు అని ఈ యొక్క పెద్ద కుమారుడు ఆ యొక్క మరి చిన్న కుమారుడిని చేర్చుకుంటాన్ని బట్టి, చిన్న కుమారుడి పట్ల కనికరాన్ని చూపటాన్ని బట్టి ఈ యొక్క పెద్ద కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు? కోపపడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఈ పెద్ద కుమారుడు తండ్రి ఇంటిని విడిచిన వాడు కాదు. తండ్రి ఇంటిలోనే ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు, తండ్రితో కూడా ఉన్నటువంటి వాడు, తండ్రి మాటను జవదాటనటువంటి వాడు, తండ్రి ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి వాడు, తండ్రి యొక్క ఆస్తిని పాడు చేసిన వాడు కాదు, తండ్రికి ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టినటువంటి వాడు కాదు. అయితే దేవుని ఆజ్ఞలన్నీ కూడా అనుసరిస్తున్నటువంటి వాడుగా ఈ పెద్ద కుమారుడు కనబడుతూ ఉన్నాడు. తండ్రితో ఉన్నాను, నేను ఎన్నడూ నీ ఆజ్ఞలను మీరలేదే, నేను ఎల్లప్పుడూ నిన్ను సేవ చేస్తూనే ఉన్నానే, మరి ఈ రీతిగా నీ ఇంటిలో నమ్మకమైనటువంటి వాడిగా నీ యొక్క కుమారుడిగా ఉంటున్నటువంటి నాకు ఈ రీతిగా ఏ రోజైనా నీవు విందు చేసావా? ఈ రీతిగా ఏ రోజైనా నాకు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ నీవు ఇచ్చావా అని తండ్రి మీద కోపపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మంచితనము కనికరమైతే మానవుని యొక్క చెడు హృదయము కోపపడటం. మంచి దేవుడు చేసేటువంటి ఆ మంచి కార్యాన్ని ఇక్కడ పెద్ద కుమారుడు స్వీకరించలేకపోతూ ఉన్నాడు. ఆ యొక్క చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు చిన్న కుమారుడిలో ఉన్నటువంటి పశ్చాత్తాప హృదయాన్ని తండ్రి చూస్తూ ఉంటే పెద్ద కుమారుడు ఏం చూస్తూ ఉన్నాడు? ఆ యొక్క చిన్న కుమారుడు చేసినటువంటి పాపమును చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మంచితనములో ఉన్నటువంటి మన యొక్క గుణలక్షణం ఏమిటి అంటే ఆయన మన హృదయంలో ఉన్నటువంటి పశ్చాత్తాప హృదయాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు, మన హృదయ స్థితిని ఎరిగినటువంటి వాడు, మన అంతరంగ స్వభావాన్ని ఎరిగినటువంటి వాడు. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరు సుంకరి, ఇంకొకళ్ళు పరిసయ్యుడు. దేవా, నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, నేను అబద్ధము ఆడట్లేదు, ఈ పక్కన సుంకర్ వలె బ్రతకట్లేదు, నేను వారానికి 2 వారాలు మరి ఉపవాసం ఉంటున్నాను, నా ఆస్తిలో 10వ వంతు ఇస్తున్నాను అని చాలా గొప్పగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హృదయంలోనే ప్రార్థన చేస్తున్నాడు. ఆ సుంకరి దూరంగా నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఇరువురు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వారి నోరులు తెరవబడలేదు, కానీ బహుశా సుంకరి చేసిన మరి ప్రార్థన నోరు తెరిచి ప్రార్థించచ్చు, కానీ ఆ పరిసయ్యుడైతే హృదయంలోనే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన హృదయములను ఎరిగినటువంటి వాడు, అంతరంగములను ఎరిగినటువంటి వాడు. అతడు చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి అతన్ని దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క పరిసయ్యుడిని నీతిమంతుడిగా దేవుడు ఏమాత్రమూ తీర్చలేదు. కారణం ఏమిటి అంటే అతడు తన యొక్క మరి హృదయ స్థితి దేవుని ఎదుట సరైనదిగా ఉన్నట్లుగా అనుకుంటూ ఉన్నాడు. హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు మన హృదయ స్థితిని బట్టి దేవుడు మనల్ని స్వీకరిస్తూ ఉంటాడు. మనుషులు స్వీకరించకపోవచ్చు. దేవుని యొక్క మంచితనము ఏమిటి అంటే ఒకటి కనికరము చూపుట, రెండవది పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఎవరివైనా ఎటువంటి ఘోరమైనటువంటి పాపంలో చిక్కబడినా దాని నుంచి విడుదల పొందాలని పశ్చాత్తాప హృదయముతో ఆ యొక్క చిన్న కుమారుడు వలె తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మరి చేర్చుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయంలో ఉన్నటువంటి పశ్చాత్తాపమును ఎరిగినటువంటి దేవుడు, ఆయన చేర్చుకునేటువంటి దేవుడు. దేవుని యొక్క మంచితనములో ఉన్నటువంటి మరొక గుణలక్షణం ఏమిటి అంటే ఆయన మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం ఆయన తట్టు తిరిగితే, ఆయనకు హృదయపూర్వకంగా మొరపెడితే, ఆయన యొక్క ఎదుట మన యొక్క దోషములను కప్పుకొనకు ఒప్పుకోవటానికి మనం ఇష్టపడితే ఆయన మనల్ని చేర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుని చేర్చుకునేటువంటి రీతిగా మనలను కూడా ఆయన చేర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు. మరి మూడవదిగా మనం చూసినప్పుడు తిరిగి వచ్చినటువంటి కుమారుడు పట్ల తండ్రి ఏమి చూపుతూ ఉన్నాడు? ప్రేమ చూపుతూ ఉన్నాడు. తండ్రి యొక్క మంచి గుణముల్లో, తండ్రి యొక్క మంచితనములో ఉన్నటువంటి మరొక గుణలక్షణం ఏమిటి అంటే ప్రేమ చూపటం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ. దేవుని యొక్క ప్రేమే ఈరోజు మనం బ్రతికిస్తూ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మాట చెప్పి వదిలిపెట్టలేదు. ఆ ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి చూపిస్తూ వచ్చాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. మన పాపములను బట్టి మనకు శిక్ష విధిస్తే, మన పాపములను బట్టి దేవుడు మనల్ని తీర్పులో నిలబడితే
ఆ యొక్క తీర్పులో నిలబడగలిగిన సామర్థ్యము మనకు లేదు కనుక అటువంటి భయంకరమైనటువంటి పాపము నుంచి విడుదల పొందటానికి మనకి శక్తి లేదు, సామర్థ్యం లేదు కనుక మన మీద కనికరపడి మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క దేవుని యొక్క మంచితనంలో ఉన్నటువంటి గుణలక్షణం ఏమిటి అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఒకటి కనికర సంపన్నుడు, రెండవది అంతరంగాలను పశ్చాత్తాప హృదయాలను ఎరిగినటువంటి స్వభావం, మూడవదిగా ఆయన ప్రేమించేటువంటి వాడు. మరి పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మరి పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? అతన్ని చేర్చుకుంటాకి ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. దేవుని యొక్క స్వభావం అనేటువంటిది ప్రేమించేదైతే మానవుని యొక్క స్వభావము ద్వేషించేటువంటిది. చిన్న కుమారుని ద్వేషిస్తూ ఉన్నాడు, అతను చేసినటువంటి తప్పుల్ని చూస్తూ ఉన్నాడు, అతనిలో ఉన్నటువంటి లోపాలను వెతుకుతూ ఉన్నాడు. అతడు వేసులతో తిరిగాడు, నీ యొక్క పేరుని చెడగొట్టాడు, నీ ఆస్తిని చెడగొట్టాడు, చెడిపోయినటువంటి వాడు అని తన తమ్ముడు అనేటువంటి తన రక్త సంబంధి అనేటువంటి మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని అతడు ఏమాత్రం కలిగి ఉండలా. దేవునిలో ఉన్న మంచితనం అతనిలో లేదు. దేవుడు మరి ప్రేమించేవాడిగా ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమ అనేక దోషాలను కప్పుతున్నది కనుక ఆ తిరిగి వచ్చినటువంటి ఆ కుమారుడు మరి ఏ పాపం చేసినప్పటికీ అతని పశ్చాత్తాప హృదయమును చూచి అతని పాపములను దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు, అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి పెద్ద కుమారుడు ఎందుకు ఆ రీతిగా ప్రేమించలేకపోయాడు అంటే పెద్ద కుమారుడు ఆ యొక్క మరి తన సహోదరుని చూడలేదు, తన రక్త సంబంధిని చూడలేదు. ఎవరిని చూస్తూ ఉన్నాడు? అతనిలో ఉన్న పాపాన్ని చూస్తున్నాడు, అతను చెడిపోయిన స్వభావాన్ని చూస్తూ ఉన్నాడు. అందుచేత అతడు మరి ఏం చేస్తున్నాడంటే చిన్న కుమారుడిని ద్వేషిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క మంచితనంలో ఉన్నటువంటి మన యొక్క గుణలక్షణం ఏమిటి అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ దేవుని యొక్క ప్రేమను గురించి అపోస్తుడైనటువంటి పౌలు మరి ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మిగిలేవి ఏంటంటండి? మూడే మిగులుతాయి. ఏంటి మిగిలేది? ఒకటి విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసము ద్వారానే మనం రక్షింపబడ్డాం. విశ్వాసము ద్వారానే మనము దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతున్నాం. రెండవదిగా నిరీక్షణ, దేవుని కొరకు రెండవ రాకడ కొరకు కనిపెట్టుట, మనం ప్రార్థించినటువంటి వాటిని దేవుడు అనుగ్రహిస్తాడనేటువంటి నిరీక్షణతో, ఓపికతో ఆయన వైపు చూడటం. మూడవది ప్రేమ. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏది? ప్రేమ. ప్రేమ ఎందుకు శ్రేష్టమైనది? ప్రేమ ఎందుకు శ్రేష్టమైనది? కారణం ఏమిటి అంటే చెప్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 1వ వచనంలోంచి మనం చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినప్పటికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రకాల భాషలన్నీ కూడా నేను మాట్లాడగలిగినటువంటి టాలెంట్ నాలో ఉన్నప్పటికీ నాలో ప్రేమ అనేది లేకపోతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళము. మోగెడు కంచు, గణగణ తాళము. గంట కొట్టేటప్పుడు ఇప్పుడైతే మనకన్నీ ఎలక్ట్రికల్ బెల్స్ వచ్చినాయి. ఇంతకుముందు అయితే ఇప్పటికీ రైల్వే స్టేషన్స్లో కొన్ని ఏరియాల్లో వాడుతూ ఉంటారు గంట కొట్టడం. అలా గంట కొడితే మనకి ఏం తెలుస్తుంది? స్టార్ట్ అయినప్పుడు అదే గంట, ఎండ్ అయినప్పుడు అదే గంట. అవునా? అంతకుమించి మనకేం తెలియదు. ఆ గంట ఏమి మాట్లాడుతుందో మనకు తెలియదు. అదే రీతిగా ఎంత భాషలు నేర్చినప్పటికీ ప్రేమ అనేది లేకపోతే ఆ గంటకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు అని చెప్తూ ఇంకా ఏమంటున్నారు అంటే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము ఏమీ లేదు. బీదలకు ఆస్తి ఇచ్చేసినప్పటికీ, అంటే ప్రేమ లేకుండా బీదలకు ఆస్తి ఇస్తారా? ఇస్తారేమో. గొప్ప పేరు కోసం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదండి. టీవీల ముందు ఫోజులు కొడటానికి, ఫోటోలు తీయించుకోవటానికి,
వీటన్నీ కూడా మరి ఆస్తిని పంచిపెట్టడం, ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్స్ అన్నీ కూడా నిజంగా పేదల మీద ప్రేమతోనే పథకాలు చేస్తున్నాయి అంటారా? వాళ్ళ ఓట్ల కోసమే కదా. అట్లా పేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినప్పటికీ, కాల్చబడుటకు శరీరం అప్పగించినప్పటికీ ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం లేదు అని ఇంకేం చెప్తున్నారంటే 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు సహించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మంచితనపు లక్షణాలు, ఒకటి క్షమించేవాడుగా ఉన్నాడు, కనికరించేవాడుగానున్నాడు, చేర్చుకునేటువంటి వాడుగానున్నాడు, మరోదిగా సహించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని సహిస్తూ ఉన్నాడు. ఒకసారి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని 23వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. ఎందుకు మనం నిర్మూలము కాకున్నాము? ఎందుకు ఈరోజు మనము ఇంకనూ భూమి మీద సజీవ లెక్కలో ఉండగలిగాము అంటే కారణం ఏమిటి అంటే, అది మన మంచితనము కాదు, దేవుని యొక్క వాత్సల్యము. దేవుని మంచితనములో ఉన్నటువంటి మరొక గుణలక్షణం ఏమిటి అంటే ఆయన అనుదిన వాత్సల్యత. ఆయన కృప కలిగినటువంటి వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాక ఉన్నాము. ఆ దినము కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము కూడా మనం ఎంతటి మరి చెడ్డవారముగా ఉన్నప్పటికీ, ఎంతగా దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన వాత్సల్యత మన పట్ల తగ్గటలేదు. అనుదినము నూతనముగా మన పట్ల వాత్సల్యత కలుగుతుంది. ఆయన కృప కలిగినటువంటి వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిలుచుచున్నది. ఇది దేవుని యొక్క మంచితనం. ఆయన యొక్క మంచితనము, ఆ వాత్సల్యత అనుదినము కూడా మన మీద నిలుచుచున్నది కనుక ఆయన మనలను సహిస్తూ ఉన్నాడు, మనలను భరిస్తూ ఉన్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 వచనంలో ప్రేమ యొక్క గుణలక్షణాలు ఇవన్నీ కూడా ఎవరి యొక్క లక్షణాలు, ఎవరి యొక్క మంచితనాన్ని మనకు చూపిస్తున్నాయంటే దేవుని యొక్క మంచితనాన్ని. ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవుడు సహించేటువంటి వాడు. దేవుని యొక్క మంచితనపు లక్షణాలండి, సహించేటువంటి దేవుడు. రెండవదిగా దయ చూపించేటువంటి వాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతని పట్ల దయ చూపాడు. మనము కూడా మన అపరాధములను బట్టి, పాపమును బట్టి చచ్చిన వారముగా ఉండగా మన పట్ల దేవుడు ఏం చూపాడు? దయ చూపాడు. కాబట్టి దయ చూపించును, మత్సరపడదు. ప్రేమలో ఏముండదు? మత్సరము, అసూయ ఉండదు. ప్రేమలో అసూయ ఉండదు. క్రైస్తవ్యం అంటే ఒక్కళ్ళే పరిగెత్తడం కాదండి. క్రైస్తవ్యం అంటే తనతో పాటు అనేకులను ఆ యొక్క పందెపు రంగమందు పరిగెత్తునట్లుగా చేయటమే క్రైస్తవ్యం. అసూయ, మత్సరము లేనటువంటిది మరి క్రైస్తవ్యం. దావీదు మరి అదే రీతిగా సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, దావీదు సౌలును ప్రేమిస్తూ వచ్చాడు, సౌలు పట్ల దయ చూపుతూ వచ్చాడు, సౌలును సహిస్తూ వచ్చాడు. కారణం ఏమిటంటే దావీదు యొక్క హృదయంలో దేవుని యొక్క ప్రేమ కుమ్మరింపబడింది. మరి అదే సందర్భంలో సౌలు ఎలాగున్నాడు? దావీదును ద్వేషిస్తూ ఉన్నాడు, దావీదు మీద మచ్చరపడుతూ ఉన్నాడు, దావీదును చంపాలనుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క మంచితనము దావీదులో కనబడుతుంటే మానవుని యొక్క చెడ్డ హృదయము, చెడ్డ స్వభావము సౌల్లో కనబడుతున్నది. దేవుని యొక్క మంచితనము తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితంలో, తండ్రిలో మనకు కనబడుతుంటే మానవుని యొక్క చెడ్డ స్వభావము ఆ యొక్క పెద్ద కుమారుడిలో కనబడుతోంది. తండ్రి ప్రేమించేవాడైతే ఆ యొక్క కుమారుడు ద్వేషించేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క మంచితనంలో ఉన్నటువంటి ఒక గుణలక్షణం ఏమిటి అంటే ఆయన ప్రేమించేవాడు, ఆయన
ఆయన సహించేవాడు, ఆయన దయ చూపించేవాడు, ఆయన మనలాగా మచ్చరపడేటువంటి వాడు కాదు. మనలో వచ్చినటువంటి రీతిగా ఆయనలో అసూయ ద్వేషం అనేటువంటిది ఆయనకి ఏమాత్రము రానేరావు. అందుకే ఇంకా ఏమంటున్నారంటే ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది మర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది దేవుని యొక్క స్వభావం అండి. ప్రేమ అనగా దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని యొక్క మంచితనంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రేమ ఎందుకు మరి శ్రేష్టమైనది అంటే ఈ యొక్క ప్రేమ దేవునిలో ఉన్నటువంటిది కాబట్టి ఈ యొక్క ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? సహిస్తుంది, మన పట్ల దయ చూపుతుంది, మన పట్ల అసూయ చూపట్లేదు. మన యొక్క అపకారములను, మన యొక్క పాపములను దేవుడు జ్ఞాపకములో ఉంచుకొనట్లేదు. అంతేకాకుండా మన పట్ల ఆయన వాత్సల్యత చూపుతున్నాడు. అనుదినము నూతనమైన వాత్సల్యత ఆయనకు మన పట్ల కలుగుతూ ఉన్నది. మత్సరము లేదు, డంబము లేదు, అమర్యాదగా నడుచుకొనదు. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణలక్షణాలు, ఇవన్నీ కూడా దేవుని మంచితనమును మనకు తెలియచేస్తున్నటువంటిది. కాబట్టి దేవుడు అన్నాడు, మోషే అడిగాడు, ప్రభువా నీ యొక్క ఏం చూపించమన్నాడండి? మహిమను చూపించమన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా యొక్క మంచితనాన్ని కనపరుస్తూ అన్నాడు. దేవుని యొక్క ఈ మంచితనంలో ఉన్నటువంటి ఈ లక్షణాలే మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. మనము మరి అనుదిన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనం తప్పిపోతూ ఉన్నాం, ఎన్నో సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. అలా దూరం అయిపోయినప్పటికీ కూడా దేవుని ప్రేమ మన పట్ల తగ్గట్లేదు, దేవుని యొక్క కృప మన పట్ల తగ్గట్లేదు. ఆయన అనుదిన వాత్సల్యము నూతనముగా మన పట్ల కనుగుట ఎక్కడా కూడా అది మారిపోవట్లేదు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క మంచితనపు లక్షణాలన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు మరి దేవుని యొక్క మంచితనాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క మంచితనము మరి ఈ యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడితే, దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడితే మనలోకి ఏం రాదంటండి? మత్సరం రాదు, డంబం రాదు, అసూయ రాదు, అపకారాన్ని మనసులో ఉంచుకునే స్వభావం మనకి రాదు. ఇంకా ఏమి కలగజేస్తుంది? మనకి సహించే గుణాన్ని, దయ చూపించే గుణాన్ని, క్షమించే గుణాన్ని. ఆ యొక్క మరి తండ్రి ఆ చిన్న కుమారుడి పట్ల ఏవేటినైతే చూపిస్తూ వస్తున్నాడో ఆ గుణ లక్షణాలన్నీ కూడా మనలోనికి వస్తాయి. ఒక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడితే ఇన్ని శరీర కార్యాలు లయమైపోతాయి. అంతేకాకుండా దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ కూడా మనలోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మరి దేవుడు తన మంచితనాన్ని అంతటినీ కూడా కనపరుస్తాను అని మనకి తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతని పట్ల కనికరం చూపాడు. ఇది దేవుని యొక్క మంచితనం. అతన్ని స్వీకరించాడు, తన ఇంట్లో చేర్చుకున్నాడు. అది దేవుని యొక్క మంచితనపు లక్షణం. ఆ రీతిగా అతన్ని ప్రేమించాడు. అది దేవుని యొక్క మంచితనంలో ఉన్నటువంటి లక్షణం. ఆ రీతిగానే అతన్ని క్షమించాడు. అతని దోషములన్నిటినీ కూడా క్షమించాడు. కానీ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడండి? అతని పాపములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరైతే ఎదుటివారిలోనున్నటువంటి ఆ యొక్క పశ్చాత్తాప హృదయమును చూడకుండా వారి పాపమును చూస్తారో వారు క్షమించే హృదయాన్ని కలిగి ఉండరు. అందుచేత ఈ పెద్ద కుమారుడు ఆ చిన్న కుమారుని ప్రేమించలేకపోవటానికి కారణం ఏమిటి అంటే, పెద్ద కుమారుడు చిన్న కుమారుడి యొక్క పాపాన్ని చూశాడు కానీ అతని యొక్క హృదయ స్థితిని అతడు చూడలేకపోయాడు. కానీ ఆ తండ్రి అతన్ని ప్రేమించగలిగాడు, అతన్ని క్షమించగలిగాడు. కారణం ఏమిటంటే అతడు ఉన్నట్టు పాపాన్ని చూడలేదు, అతను ఉన్న హృదయ తండ్రి వచ్చాడు. ఆ తండ్రి ఎవరో కాదు, మన పరలోకమందున్న తండ్రి. ఆ పరలోకమందున్న తండ్రి యొక్క మంచితనం అంతా కూడా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు మరి తిరిగి వచ్చినప్పుడు అతని పట్ల తండ్రి చూపుతున్నటువంటిది అంతా కూడా దేవుని యొక్క మంచితనాన్ని మనకి తెలియచేస్తున్నాయి. ఆయన యొక్క మంచితనపు మరి లక్షణాలు మనం ఇప్పటి వరకు కూడా చూస్తూ వచ్చాం. అదే రీతిగా మానవులో ఉన్నటువంటి చెడు స్వభావం అంతా కూడా ఆ యొక్క పెద్ద కుమారుడి యొక్క స్వభావంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమించేవాడు,
దేవుడు చేర్చుకునేటువంటి వాడు, దేవుడు క్షమించేటువంటి వాడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవునికి అనుదినము నూతనమైన వాత్సల్యం కలుగుతుంది. దేవుడు అపకారాన్ని మనసులో ఉంచుకోడు, దేవుడు డంబముగా ప్రవర్తించడు, దేవుడు మన పట్ల అమర్యాదగా ప్రవర్తించడు, దేవుడు మనల్ని దయ చూపేవాడుగా ఉన్నాడు, మనల్ని సహించేవాడుగా ఉన్నాడు, మనల్ని భరించేవాడుగా ఉన్నాడు. మన కొరకు ప్రేమను ఎలా చూపించాడు అంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి మన పాపములను బట్టి మనము సిలువకు అప్పగింపబడాల్సినటువంటి వారముగా ఉండగా ఎవరికి అప్పగించారండి? మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపి ఆయనను సిలువకు అప్పగించి ఆయనకు శ్రమలను అప్పగించి ఆయన పొందినటువంటి గాయముల చేత మనకేమిచ్చాడు? రక్షణనిచ్చాడు, మన పాపములకు క్షమాపణ ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమంతటిని, దేవుని యొక్క మంచితనము ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నదో ప్రభు యొక్క సిలువ మనకి గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి మరి మోషే దేవుణ్ణి అడిగినటువంటి రీతిగా అతనికైతే మహిమను కూడా చూపించాడు, అతనితో పాటు ఇశ్రాయేలీలకు ఈరోజు మనందరికీ కూడా దేవుడు తన యొక్క మంచితనాన్ని చూపిస్తూ వస్తూ ఉన్నాడు.